కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశి నుంచి 2వ స్థానంలో కేతు ఉంటూ 8వ స్థానంలో రాహు ఉన్నట్టు వస్తుంది. ఈ రాహుకేతువుల నడుమన అన్ని గ్రహాలు ఉండి చంద్రుడు అప్పుడప్పుడు 15 రోజులకు ఒకసారి బయటికి వెళ్ళి వస్తున్నాడు అనుకోండి. కాకపోతే నెలలో ఒక 15 రోజులు కాలసర్ప యోగంలోనే ఉంటున్నాయి గ్రహాలని. అందుకే బయట మనకి ఇన్ని రకాల యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. అయితే దీని మూలంగా మీకు పర్సనల్గా జరిగేటువంటి ఫలితాలు ఏమిటి? ఎందుకంటే కాలసర్ప యోగము మీకు ఒక 3 నెలల తర్వాత తొలగిపోతూ ఉంది ఎలాగో. అయితే ఈ తొలగిపోయే క్రమంలో రాహుకేతువుల దగ్గరికి కేతువు దగ్గరికి ప్రధానంగా రవి వెళ్ళి చేరుతాడు. దాని తర్వాత గురువు వెళ్ళి చేరుతాడు కేతు దగ్గరికి. వీటి మూలంగా కలిగేటువంటి ఫలితాలు, ఏ దేవతారాధన చేయాలి, ఇటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క కేతుగ్రహం ధనభావంలో ఉందో అన్ని సర్పదోషం ఎప్పుడైతే ఇలా ఏర్పడిందో గోచారంలో మీకు కలిగేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా ధనపరమైనటువంటి విషయంలో ఆగిపోయి ఉంటాయి. డబ్బులు లేక అది ఉన్నాయి కానీ ఆగిపోయి ఉన్నాయండి అని కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాం. కావున మీరు ఏం చేస్తారంటే రోజు గణపతి ఆలయం కానీ సూర్య ఆలయం కానీ ఉన్నట్లయితే వెళ్తూ ఉండండి. ఇందులో ప్రధానంగా మీకు సూర్య భగవానుడు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్యలో 2వ భావంలోకి తన స్వక్షేత్రంలోకి వస్తున్నాడు. ఆ సమయంలో మీరు చేసేటువంటి సూర్య ఆరాధన కానీ గణపతి ఆరాధన కానీ మరింత విశేషంగా పూర్తిగా ఇంక ఈ ధనం రాదు మనకి అని అనుకునేటువంటి కూడా రావటానికి చాలా అనుకూలిస్తాడు, గుర్తుపెట్టుకోండి. అయితే కొంత గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తండ్రితో కానీ లేకపోతే కొంత రిలేషన్స్తో కూడా చిన్నపాటి ఎడబాటును కూడా ఇస్తాడు. మరలా ఇదే 2వ భావంలో ఉండే కేతువు దగ్గరికి గురువు వస్తాడు నవంబర్ మాసంలో. నవంబర్ 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గురుకేతువులు కలిసి ఉంటారు. దీని మూలంగా కూడా కొంతవరకు ఈ లగ్నానికి శుభుడే గురువు ఇన్ని రోజులు రాశిలో ఉండేటువంటి గురువు 2లోకి వెళ్తాడు. దీని మూలంగా కొంత ధనపరమైన విషయాల్లో కొంత చికాకులు క్లియర్ అవ్వడం, కుటుంబ వ్యవహారాల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, విభేదాలు ఉండేటువంటి ఆ యొక్క విభేదాలు తొలగిపోవడం అనేటువంటిది ఇస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ రాహు అష్టమంలో ఉన్నాడో నవంబర్ 25వ తేదీ వరకు పితృకర్మలు ఎక్కువగా చేస్తూ ఉండండి. నవంబర్ 25 తర్వాత రాశిలో కేతు ఎప్పుడైతే వస్తాడో మీరు నవంబర్ 25వ తేదీ నుంచి ఎక్కువ స్పిరిచువల్లోకి వెళ్ళిపోతారు. ఎక్కువగా ఇప్పుడు గురువు ఉన్నందుకు కూడా స్పిరిచువల్లోకి వెళ్తారు, బట్ కేతు వస్తే ఇంకొంచెం ఎక్కువ స్పిరిచువల్లోకి వెళ్ళడము, మీ యొక్క జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కాస్త విదేశీ సంబంధాలు, చేస్తున్న జాబ్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తుంటే అక్కడ ఎవరైనా పరిచయం ద్వారా తద్వారా మీకు ఈ యొక్క వివాహ సంబంధించిన విషయాలు ముందు కట్టడం జరుగుతుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడానికి బాగుంటుంది. ఇక్కడ మనం చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ రాహుకేతువులు కాలసర్ప యోగాన్ని జన్మజాతకంలో కనుక ఉన్నట్లయితే ఏం పట్టించుకోకండి. గోచారంలో ఉన్నప్పుడే అది దేశకాల పరిస్థితుల మీద మనుషుల్ని చూపిస్తుంది కదా. చాలా ఉదాహరణలు కూడా చెప్పాను. చిరంజీవి గారు పెద్ద ఇప్పుడు ఒక దాదాపుగా 170 మంది ప్రెసిడెంట్ల జాతకాల్లో కాలసర్ప యోగం ఉంది అని. ఇది జన్మజాతకంలో ఉంటే మనందరం ఏంటంటే కాలసర్ప యోగం ఉంది, జీవితం ఏమైపోతుందేమో అనుకుంటూ ఉంటాం. మెగాస్టార్ చిరంజీవి ఉందని చాలాసార్లు చెప్పాను. కాబట్టి ఇది ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మీకు గోచారంలో కాలసర్ప యోగం రావడం వేరు, జన్మజాతకానికి రావడం వేరు. గోచారంలో వచ్చినప్పుడు జన్మజాతకం మీద కొంత పర్సెంట్ పడుతుంది, ఒక 10 to 15%. దేశకాల పరిస్థితుల మీద 85% పడుతుంది దాని ఎఫెక్ట్ అనేది. అందుకే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ యుద్ధాలు అనుకోండి, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్రహాలన్నీ కూడా ఈ కాలసర్ప యోగంలోకి వస్తున్నాయో దీని గురించి మీరు ఏం భయపడకండి. ఓన్లీ 10 to 15% నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే సరిపోతుంది, ఏది పర్సనల్ చార్ట్ విషయంలో. కానీ దేశకాల పరిస్థితుల్లో దీని యొక్క ప్రభావం ఉంటుంది. మరియు ఇది కాకుండా సర్పదోషం అంటారు, అది వేరు. కాలసర్ప దోషం లాగా గ్రహాలన్నీ, అసలు కాలసర్ప దోషం అంటే ఏంటి? రాహువు కేతువు 180 degrees ఒకదానికి కూడా ఆపోజిట్లు ఉండగా గ్రహాలన్నీ చంద్రుడితో సైతం అన్ని గ్రహాలు ఒకవైపు వచ్చేసారు, వన్ సైడ్ మొత్తం ఖాళీగా ఉండాలి. అలా లేకుండా కూడా కొంతమంది ఒక గ్రహం 2 గ్రహాలు బయట కాలసర్ప యోగం ఉంది, దోషం ఉందని భయపెడుతూ ఉంటారు. అటువంటివి పట్టించుకోకండి దయచేసి. ఒకవేళ మీకు అంతగా కాలసర్ప యోగం ఉందని భయం వేస్తూ ఉన్నట్లయితే చక్కగా మీరు కాళహస్తికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ రాహుకేతు పూజ చేసుకోండి, లేదా మీ ఇంటికి దగ్గరలో
రావి చెట్టు కింద సర్పాలు ప్రతిష్ఠ చేసిన ఉన్నట్లయితే వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ వేయండి సరిపోతుంది. అయితే ఈ నార్మల్ సర్పదోషాలు ఏమిటి చూసుకున్నట్లయితే శనికేతువు సర్పదోషం కలిసి ఉంటాయి. దీనికి ఏం చేయాలి పరిహారం కూడా చెప్తాను. కుజరాహువులు, శుక్రకేతువు, రవిరాహువులు, శని రవి, కుజాబుధ, అదేవిధంగా బుధుడు కేతు అది స్వల్పమే పెద్ద కాదు. ఈ రకంగా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. చంద్రుడు రాహు, అదేవిధంగా శని రాహు, స్థపత యోగం కూడా అంటుంటారు, స్థపత దోషం కూడా అంటుంటారు, యోగము దోషం రెండో అంటుంటారు. ఈ రకంగా ఇది కూడా ఇస్తుంది. ఇది సర్పదోష సంబంధించిన కాంబినేషన్స్. దీనికి ఏం చేయాలి అంటే మీకు దగ్గరలో ఇప్పుడు ఆలయాల్లో చూడండి రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు కిందని సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన నీటిని అభిషేకంగా వేసి ఒక 11 ప్రదక్షిణాలు కానీ 21 కానీ 41 కానీ చేసి ఆలయంలో ఒక 5 నిమిషాలు కూర్చోండి. మీకు ఆ దోషం ఏదైతే ఉందో తొలగిపోతుంది. ఇప్పుడు అందరూ చేయవలసింది ఎందుకంటే కాలసర్ప యుగంలో గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి. ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మనం ఏదో అయిపోతుందని కాదు, ఆ యొక్క విషయంలో ఎటువంటి విషయం అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని. ఉదాహరణకి శనికేతువులు ఉన్నారు, మీరు వ్యాపారంలో మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి ఉద్యోగం కంటే కూడా. ఉద్యోగంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే అంత పెద్దగా కలిసి రాదు, ఉద్యోగం కూడా చేయబుద్ధి అవ్వదు ఈ కాంబినేషన్. కుజరాహువులు ఉన్నారనుకోండి మీ జాతకంలో, వాహనం మీద వెళ్ళినప్పుడు ఎక్కువ స్పీడ్గా వెళ్ళకూడదు, అంటే సర్పదోషం ఆ రూపంలో అటాక్ చేస్తూ ఉంటారు. చంద్రరాహువులు ఉన్నారు, నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అతి మంచితనంతో నమ్మి ఎవరికైనా మనీ ఇవ్వడం ద్వారా, అది ముఖ్యంగా ధనస్థానంలో ఉంటే ధనం మోసపోవడం జరుగుతుంది. అలా కాకుండా కుజబుధులు ఉన్నారు, మనకు ఒక్కొక్కసారి అవతల వాళ్ళతో మనకి ఎటువంటి పని ఉంది, రిలేషన్ ఉంది ఏమి తెలుసుకోకుండా ఆర్గ్యూ చేస్తుంటాం. ఆర్గ్యుమెంట్ జోలికి వెళ్లకుండా ఉండగలిగితే మీకు ఈ సర్పదోషం అనేటువంటిది ఇబ్బందిని ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. అలాగే శుక్రకేతువులు, అమ్మవారి ఆరాధన చేస్తే ఈ దోషం పోతుంది, సర్ప ఆరాధన చేస్తే పోతుంది, లేదా సర్ప ప్రతిష్ఠ చేసినా సరే పోతుంది. వీటన్నిటికీ కూడా సర్ప ప్రతిష్ఠ చేయాల్సిందే. అయితే ఇక్కడ రాహుతోని కేతువుతోని కాంబినేషన్ కనుక ఉన్నట్లయితే మరింత ఎక్కువగా ఉంటుంది ప్రభావంగా. అదేవిధంగా రాహు మేషరాశిలోని లేదా సింహరాశి వృశ్చిక రాశిలో ఉన్న సర్పదోషంగా చెప్తూ ఉంటారు. సింహరాశిలో ఉంటే పితృదోషంగా చెప్తూ ఉంటారు. రాహు కానీ శని కానీ కలిసి ఉంటే ఇంకెక్కువ పితృదోషంగా చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు అటువంటి పితృదోషాలు ఉన్నా కూడా స్త్రీ జననం జరిగితే ఆ దోషం పోతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జంప్షన్ అనేటువంటిది ఉంది. ఏం చేస్తే ఏం క్లియర్ అవుతుంది, లైఫ్లో ఇటువంటి మలుపు తిరిగినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది. రవిరాహుల కాంబినేషన్ ఉన్నప్పుడు ఎక్కువగా ఈ ఫుడ్ విషయంలో జాగ్రత్త పడాలి. అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ ఎలాంటివి తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇది డైజెషన్ సిస్టమ్ని పాడు చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ దోషం అనేటువంటిది. ఆ రకంగా శని ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఫలితాలను ఇవ్వడం. శని రాహువులు అంటే ఇదేంటంటే శని రాహువులు ఉన్నప్పుడు చిన్న స్టేజ్ నుంచి ఎదుగుతూ ఉంటాడు, పట్టుదలతో వెళ్తూ ఉన్నట్లయితే బాగుంటుంది, కానీ జాబ్లోనే ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటాడు. ఈ రకంగా సర్పదోషం అంటే మీది ఏదైనా ఒక గ్రహం కేతువు కలిసి ఉన్నప్పుడు ఆ పర్టికులర్ మహాదశల్లో ఆ అంతర్దశల్లో ఎక్కువగా సర్ప సంబంధించడం చేసుకోవాలి. ఇందులో ఏమండి నాకు అంత స్తోమత లేదు, సర్ప ప్రతిష్ఠ చేయలేను, మన దగ్గరలో ఆలయాలు కూడా లేవన్నప్పుడు గరుడ పురాణం గనక చదివినా విన్నా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మీకు చదవలేరు, యూట్యూబ్లోకి వెళ్ళి సామవేదం గారితో ఇంకెవరితో మంచి ప్రవచకులు ఉంటారు, వారి కనుక మీరు తీసుకొని గరుడ పురాణం విన్నా కూడా ఈ సర్పదోషం అనేటువంటి తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ దేశకాల పరిస్థితుల వల్ల కూడా ఇక్కడ ఎప్పుడైతే ఈ కాలసర్ప యుగంలో ఉన్నాయో విపరీతమైన వర్షాలు, జలప్రలయాలు, వైరస్లు, మరియు అదేవిధంగా ఈ నోట్ల రద్దు, ఈ కరెన్సీ రూపు మారడం, రద్దు కంటే కూడా చెప్పాలంటే కరెన్సీ రూపు మారడం, డిజిటలైజ్డ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, కోర్టు కొన్ని విషయాల్లో అసలు ఏమిటి, అసలు ఇట్లాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి అని ఆశ్చర్యపోయేటువంటివి కొన్ని. ఎలా అంటే మనకు రిజర్వేషన్స్ కూడా మార్పు రావడం అనేటువంటిది జరగనుంది. ఎందుకంటే కాలంలో ఎప్పుడు చూడనటువంటి కాంబినేషన్స్ వస్తున్నాయి, అందుకని ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. బికాస్ ఆఫ్ ఇక్కడ ఈ కేతు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో ఈ సంవత్సరానికి రాజు గురువు అవుతున్నాడు, కేతుతో కలుస్తున్నాడు. కాబట్టి మన యొక్క ఏవైతే మనం రాసుకున్న రాజ్యాంగంలో అనేకమైనటువంటి మార్పులు జరగనున్నాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో, మనం ఏవైతే పెట్టుకున్నామో కొన్ని ఆర్టికల్స్ అన్నీ కూడా చాలా మటుకు ప్రక్షాళన
జరిగేటువంటి యోగాన్ని ఈ రాహుకేతువులు గురువు రవి వీళ్ళందరూ ఇవ్వబోతున్నారు. శ్రీమాత్రే నమః.